హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. యాక్చువల్‌గా వాకింగ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ గానీ, కొంతమంది కొలీగ్స్‌కి చిన్న అలవాటుండేది. వాళ్ళేందంటే చిన్న చిన్న అల్లం ముక్కలు నోట్లో వేసుకొని నములుతాను, చప్పడిస్తాను, వాకింగ్ చేసేవాళ్ళనమాట. రోజు అదే చేసేవాళ్ళు. సో, అది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ జింజర్ అంటే అల్లం. ఈ జింజర్ వలన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? లేదా? అసలు ఉంటే ఎన్నున్నాయి? ఏంటి అనేది యాక్చువల్‌గా మేము మా రీసెర్చ్ టీము దీని మీద వర్క్ చేయడం జరిగింది. ఆహ్, దానికి యాక్చువల్ మాది ఒక రీసెంట్‌గా మా డేటా కూడా పబ్లిష్ చేశాము. ఆ పబ్లిష్డ్ డేటా నేను మన డిస్క్రిప్షన్‌లో డెఫినిట్‌గా లింక్ పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చదవచ్చు. ఫుల్ స్టడీ అనమాట. ఎందుకంటే జింజర్‌కి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి మేము ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో, అది ఆ పబ్లికేషన్ అది నేను పెడతాను. చదవండి. సో, ఈ అసలు జింజర్‌కి ఏమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఓవరాల్‌గా మనం చూస్తే ఫస్ట్ మేజర్ యాక్టివిటీ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. అంటే ఏంటంటే బ్యాక్టీరియాని దానికి చంపేసే లక్షణం ఉందన్నమాట. మెయిన్‌గా ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఏంటంటే ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ఉంది. ఈకోలై అనేది మన శరీరంలో ఉంటుంది. కానీ మనకేదైనా కారణం వలన ఇమ్యూనిటీ తగ్గినట్లయితే దానివల్ల మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి, ఎస్పెషలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, దీనివల్ల లూజ్ మోషన్స్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో, ఈ అల్లం ఈ ఈకోలైని గ్రోత్‌ని తగ్గిస్తుందన్నమాట. అంతేకాకుండా షిగెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉన్నది. దానివల్ల కూడా మనకి లూజ్ మోషన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. మెయిన్‌గా ఈ 2 బ్యాక్టీరియా మీద దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈకోలై, షిగెల్లా. ఈ రెండో బెనిఫిట్ మనం చూసుకున్నట్లయితే ఈ మౌత్‌ని చాలా ఫ్రెష్‌గా ఉంచుతుంది. మనకి ఈ జింజర్ వేసుకుంటే. అది ఎందుకు ఫ్రెష్‌గా ఉంచుతుందంటే సేమ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. మనకి మౌత్‌లో మనకి బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏందంటే నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనకి బ్యాడ్ స్మెల్ రావడానికి అవకాశాలుంటాయి. బ్యాడ్ స్మెల్ రావడానికి రకరకాల కారణాలుంటాయి. కానీ ఒక కారణం మాత్రం ఈ మౌత్ ఇన్ఫెక్షన్స్. సో, ఈ మౌత్ ఇన్ఫెక్షన్స్‌ని కంట్రోల్ చేయడం వలన నోటిని చాలా ఫ్రెష్‌గా ఉంచుతుందన్నమాట. సో, అది రెండో బెనిఫిట్. ఇంకోటి నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్‌ని తగ్గిస్తుంది. అందుకే మీరు యాక్చువల్‌గా చూసుంటే పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఈ నోట్లో కొంచెం అల్లం ముక్క పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఎస్పెషల్లీ ఫస్ట్ 20 వీక్స్‌లో వీళ్ళకి వామిటింగ్స్ ఎక్కువగా అవ్వడానికి అవకాశాలుంటాయన్నమాట. సో, ఇటువంటి వాళ్ళల్లో కూడా ఆ వామిటింగ్ సెన్సేషన్‌ని తగ్గిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ లేడీస్‌లోనే ఇంపార్టెంట్ పనేంటంటే పీరియడ్స్ టైంలో ఈ అబ్డామినల్ క్రాంప్స్ రావడానికి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అబ్డామినల్ వాళ్ళకి ఆ టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది. సో, ఈ అబ్డామినల్ క్రాంప్స్‌ని కూడా ఈ అల్లం తగ్గిస్తుందన్నమాట. ఇంకా ఫైనల్‌గా అంటే మా రీసెర్చ్ ఫైండింగ్‌కొస్తే డెఫినిట్‌గా ఇది క్యాన్సర్ సెల్ గ్రోత్‌ని తగ్గిస్తుంది. మేము కనుక్కున్నది ఏందంటే వెరీ డేంజరస్ క్యాన్సర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా ట్రిపుల్ నెగెటివ్ క్యాన్సర్ అని చెప్పి ఒకటున్నది. అది చాలా మాలిగ్నెంట్ క్యాన్సర్ అంటే చాలా డేంజరస్ క్యాన్సర్ అనమాట. సో, అటువంటి క్యాన్సర్ గ్రోత్‌ని కూడా ఈ జింజర్ తగ్గిస్తుందన్నమాట. సో, క్యాన్సర్ సెల్స్ గ్రోత్‌ని కూడా తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఇందులో జింజర్‌లో జింజరాల్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ గురించి మనం చాలా వీడియోస్‌లో చెప్పాను. మనకి బాడీ రియాక్షన్స్‌లో మన మెటబాలిక్ రియాక్షన్స్‌లో ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి నార్మల్‌గా. ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ మన కణాలని డ్యామేజ్ చేయడానికి, కణాల్లో ఉండే డిఫరెంట్ ఆర్గానెల్లేస్‌ని డ్యామేజ్ చేయడానికి అవకాశాలుంటాయి. సో, ఈ ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఏందంటే ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో, జింజర్‌కి ఈ లక్షణం ఉందన్నమాట. దీనివల్ల మనకి ఈ సెల్స్ హెల్తీగా మన శరీరంలో కణాలు హెల్తీగా ఉండటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ఒకటి తగ్గిస్తుంది. అంటే ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు
రెగ్యులర్గా వాకింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న అల్లం ముక్క నోట్లో పెట్టుకుంటే షుగర్ కూడా బెటర్గా కంట్రోల్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఇవి చాలా లక్షణాలండి జింజర్కి ఉండే లక్షణాలు. సో మా రీసెర్చ్ డేటా దానికి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీసు షుగర్ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో, లేకపోతే లేడీస్లో పీరియడ్స్ టైంలో ఈ జింజర్ వలన చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో మీరు ఇది ట్రై చేసి చూడొచ్చు.